ఇదంతా ప్రజలకి మేలు చేయడానికి జరుగుతుందా, పేదవాడికి అన్నం పెట్టడానికి జరుగుతుందా, లేదంటే ఎవరినన్నా చిన్నపిల్లల్ని చదివించడానికి జరుగుతుందా అంటే ప్రజలకి మేలు చేయడానికి జరుగుతలేదు. ఇద్దరికి బలిసి కొట్టుకుంటున్నారు అంతే అంతే. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలంగాణలో ఒక రచ్చ నడుస్తుంది. ఈ రచ్చ ఎవరికైనా పనికొచ్చే రచ్చ అంటే ఎవ్వరికి పనికిరాదు, బేకార్ రచ్చ. ఏందా రచ్చ అంటే నాది పెద్దదా నీది పెద్దదా అని చెప్పేసి ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవ పడుతున్నారు. ఏంది ఆ పెద్దది అంటే ప్రజలలో పేరు. నా పేరు పెద్దదా నీ పేరు పెద్దదా అని చెప్పేసి ఇద్దరు ఎమ్మెల్యేలు గొడవ పడుతున్నారు. ఆ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. ఇప్పటిదాకానైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి, నెక్స్ట్ అరకపూడి గాంధీ గారి గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. వీళ్ళిద్దరూ పెద్ద రచ్చ, పెద్ద గొడవ అనేది జరుగుతున్నది. ఎంత పెద్ద గొడవ అంటే అరకపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటిని ధ్వంసం చేసిండు, అద్దాలు పలగొట్టిండు అని చెప్పేసి ఆ లెవెల్లో ఈ రచ్చ అనేది పెద్దగైంది. దీనికి ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే అరకపూడి గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువా అనేది కప్పిన తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిరు. ఆ కండువా కప్పుకునే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. అయితే ఆయన పార్టీ మారిండు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఒక కలకలం అనేది మొదలైంది. కానీ అరకపూడి గాంధీ గారు ఏమంటాడు, లేదు నేను పార్టీ మారలేదు, అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, అది నార్మల్గా ఏదో వేరే కండువ కప్పిండు ఆయన, కాంగ్రెస్ పార్టీది కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా, అట్లాంటప్పుడు నేను రేపు నీ ఇంటికి వస్తా, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోదాం, అక్కడికి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం అని చెప్పేసి ఈయన ఎవరు అంటే కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ రచ్చ మొదలైంది. ఒక్కసారి ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. గాంధీ గారు, మీకు నేను ఏదో ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, మీరు బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మీరు అంటున్నారు కదా, రేపు పొద్దున 11 గంటలకి నేను వస్తాను మీ ఇంటికి. నేను నీకు వచ్చి నీకు బీఆర్ఎస్ పార్టీ కండువా ఇద్దరం కప్పుకొని ఇద్దరం కలిసి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి రేపు నేను నువ్వు వివేకానంద ముగ్గురం కలిసి మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఈడ మనం ప్రెస్ మీట్ పెడదాం, నువ్వు సిద్ధంగా ఉండాలని గాంధీ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. గాంధీ గారు, మీకు నేను ఏదో ఓపెన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఇది ఈ వీడియో నుంచి అసలు రచ్చ అనేది మొదలైంది. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు, నేను మీ ఇంటికి వచ్చి అక్కడి నుంచి మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ రచ్చ అనేది మొదలైంది. ఇది ఎంతలా పెరిగిపోయింది ఈ రచ్చ అంటే, ఒకసారి నేను మీకు ఒక ఆడియో వినిపిస్తా. ఈ వీడియో అయితే నేను వినిపించలేను, ఎందుకంటే వీడియో చాలా గలీజ్గా ఉంది. ఆడియో వినిపిస్తా, ఆడియో అనేది చూడండి. ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు కలుషితమైంది, ఈయన కొడుకు వెళ్తే నేను కూడా కలుషితం అవుతా. అరకపూడి గాంధీ గారు ఎవరిని అంటే కౌశిక్ రెడ్డి గారిని లా డాష్ కొడుకు అని చెప్పేసి ఒక ఇంత పెద్ద తీసిండు. అంటే తిడుతున్నాడు, దారుణంగా. అది కూడా ఎక్కడ అంటే ప్రెస్ ముందర, మైకుల ముందర ఉంటే తిడుతున్నాడు. అట్లాంటి పరిస్థితి అనేది నెలకొన్నది. ఎందుకు ఇక్కడ ఈయనేమో నేను మీ ఇంటికి వస్తా, ఇంటికి వచ్చి అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్ తీసుకెళ్తా అంటున్నాడు. అక్కడి నుంచి మొదలయ్యి ఇది ఇంత పెద్ద తిట్ల దాకా వెళ్ళిందంటే దీనికి కారణం ఏంటంటే, దీన్ని ఒకసారి మనం కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చూడవలసిన అవసరం ఉన్నది. దీనికి కారణాలు నేను మీకు కొన్ని చూపిస్తా. ఇది చూడండి, ఇది కౌశిక్ రెడ్డి గారి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి ఇల్లు అనుకుంటా. ఇది మొత్తం పోలీసులు మొత్తం అక్కడికి వెళ్ళి మొత్తం గుమిగూడిరు పోలీసులు. అక్కడ మొత్తం వలయం అన్నది ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ముందుగా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ అరెస్ట్ చేయలే. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీకు కొంచెం జాగ్రత్తగా చూపిస్తాను నేను. ఇక్కడ కొంచెం చూడండి, ఇది కూడా చూడండి. ఇక్కడ చూసుకుంటే అరకపూడి గాంధీ గారి ఇంటి దగ్గర పోలీసులు, అక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు, అరకపూడి గాంధీ గారి ఇంటి దగ్గర పోలీసులు. ఇది ఎప్పుడు అంటే పొద్దున్న ఉదయం ఈ సంఘటన, ఇది పరిస్థితులు ఇవి. ఇక్కడ చూసుకుంటే ఈ ఆడియో ఒకసారి వినండి. ఆయన ఇంటికి వస్తాడు కదా, ఈయన ఏమంటున్నాడు చూడండి. రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో పార్టీని ఫస్ట్ పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసిన కాక,
కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తారని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకుతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోరా, నా కొడుక నువ్వు నేను తెలుసుకుందాం ధైర్యం. నా కొడక నువ్వు నేను తెలుసుకుందాం రా అని చెప్పేసి ఇక్కడ అరకపూడి గాంధీ గారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సమాధానంగా ఇక్కడ మనం చూసుకుంటే దాని తర్వాత కూడా కొన్ని ఆడియోలు వచ్చినాయి. సరే ఇవన్నీ నేను వినిపించాను మీకు. దానికి ఫైనల్గా అవుట్కమ్ ఏమొచ్చింది అంటే ఇది చూడండి. ఈయన కౌశిక్ రెడ్డి గారు వెళ్ళడం కాదు, అరకపూడి గాంధీ గారే బయలుదేరి కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఏం జరిగింది అంటే ఇక్కడ చూడండి. అరకపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వస్తున్నాడు అని చెప్పేసి తెలుసుకుని ఈయన అన్ని తయారుగా రెడీగా పెట్టుకున్నాడు కౌశిక్ రెడ్డి గారు. ఏంటంటే కండువాతో పాటు బొట్టు పెట్టడానికి మొత్తం అంటే మర్యాదపూర్వకంగా ఆయనని వెల్కమ్ చేద్దామని చెప్పేసి తయారుగా పెట్టుకుంటే అక్కడ జరిగింది అసలు సినిమానే వేరు. ఏంది ఆ సినిమా అంటే ఇక్కడ చూపిస్తాం మీకు. ఇది అరకపూడి గాంధీ గారు మనుషుల్ని తీసుకొని కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి అటాక్ చేయడానికి పోయాడు. ఇది ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను నేను. చూడండి. కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర పరిస్థితి అది. సెక్యూరిటీ సిబ్బందిని సైతం దారుణాతి దారుణంగా నెట్టేసి కొట్టే పరిస్థితికి ఇక్కడ పరిస్థితులు అన్నీ ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఇది కౌశిక్ రెడ్డి గారి ఇల్లు. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ ఇంటి దగ్గర చూడండి ఎంతలా గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. అది చూడండి. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు చూపించాను కానీ ఇప్పుడు అసలు విషయానికి వస్తా. ఏంటంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా ప్రజలకి మేలు చేయడానికి జరుగుతుందా, పేదవాడికి అన్నం పెట్టడానికి జరుగుతుందా, లేదంటే ఎవరినన్నా చిన్నపిల్లల్ని చదివించడానికి జరుగుతుందా అంటే ప్రజలకి మేలు చేయడానికి జరుగుతలేదు. ఇద్దరికి బలిసి కొట్టుకుంటున్నారు అంతే. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే కౌశిక్ రెడ్డి గారి పార్టీ అయితే కాదు బీఆర్ఎస్ పార్టీ. కౌశిక్ రెడ్డి గారు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే కొంచెం న్యాయం కౌశిక్ రెడ్డి గారి వైపే ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీలో లేను అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే మాకు అభ్యంతరం లేదు అంటాడు కౌశిక్ రెడ్డి. ఎవరిని? అరకపూడి గాంధీ గారిని. కానీ నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అంటున్నావు కదా, మరి అట్లాంటప్పుడు వచ్చి నిరూపించుకో అంటున్నాడు. సరే అదొకటి. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఉంది. ఏంటంటే ఒకవేళ అరకపూడి గాంధీ గారి మీద ఏదైనా ఇష్యూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయనను క్వశ్చన్ చేయాలి. ఎవరు చేయాలి? కేసీఆర్ చేయాలి, లేదంటే కేటీఆర్ చేయాలి, లేదంటే హరీష్ రావు గారు కూడా చేయొచ్చు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ లీడర్ కాబట్టి. వాళ్ళు చేయకుండా కౌశిక్ రెడ్డి గారు చేయడం వల్ల అరకపూడి గాంధీ గారి ఈగో అన్నది హట్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక అరకపూడి గాంధీ గారు చేసినటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే ఒక క్లారిటీ ఉన్నదా లేదా తెలియదు, లేదా క్లారిటీ ఉండి ప్రజల్ని మోసం చేస్తున్నాడా మభ్యపెడుతున్నాడా తెలియదు. ఈ క్లారిటీ అరకపూడి గాంధీ గారు ఒకసారి ప్రజలకు ఇవ్వాలి. మన తెలంగాణ ప్రజలకి ఒక్కసారి ఆయన ఈ క్లారిటీ అనేది ఇస్తే, లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను వెళ్ళి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈరోజు కలుస్తా, లేదంటే ఆయన వాళ్ళకి ఫోన్ చేస్తా, నేను మాట్లాడతా, దీని మీద ఒక క్లారిటీ చేస్తా అని చెప్పేసి అరకపూడి గారిని చెప్పాలి. లేకపోతే ఆయన ఏమనాలి? లేదు నేను బీఆర్ఎస్ పార్టీ వదిలేసినా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయినా అని చెప్పేసి క్లారిటీగా చెప్పాలి. కానీ అటు చెప్పకుండా ఇటు చెప్పకుండా ఒక పదవి కోసం, ఇక్కడ అసలు మ్యాటర్ మొత్తం పదవి కోసం. ఏంటి ఆ పదవి? మీకు ఆల్రెడీ తెలుసు. ఆ పదవి కోసం జరుగుతుంది డ్రామా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇద్దరి వైపు మనం చూస్తే ఒకసారి బీఆర్ఎస్ వైపే కొంచెం న్యాయం టిల్ట్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళే కరెక్టు, కొంచెం అరకపూడి గాంధీ గారే చేసింది తప్పు అని చెప్పేసి ఇక్కడ ఒక క్లారిటీ అనేది కనిపిస్తుంది. దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. కమెంట్ చేసి ఈ వీడియో మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నారు. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి, లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని వాట్సాప్ ద్వారా పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.